భూకంపాలు, సముద్రం కింద జరిగే తీవ్ర భూకంపాలు ఈ తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. పెద్ద భూకంపం భూభాగాన్ని తీవ్రంగా మెలుగచేస్తుంది, దీని వలన భారీ తరంగాలు సృష్టించబడతాయి. జ్వాలాముఖి ప్రవాహాలు, సముద్రంలో ఉన్న ఒక వలయాన్ని లేదా భూమిని జ్వాలాముఖి ప్రవాహాలు అతికించవచ్చు. ఈ ప్రభావం కూడా పెద్ద తరంగాలను ఉత్పత్తి చేస్తుంది. అంతరిక్ష బాడీల పడిపోవడం, అకాల ప్రవర్తనల కారణంగా అంగారక బుల్లి గ్రహాలు లేదా ఖగోళ వస్తువులు సముద్రంలో పడిపోతే కూడా ఈ తరంగాలు ఉత్పత్తి అవుతాయి. మెగా సునామీ ప్రభావాలు. ధ్వంసం, భారీ సునామీ తరంగాలు ఇళ్లకు చేరుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, నివాస ప్రాంతాలు మరియు ప్రకృతి పరిసరాలు ధ్వంసం చెందవచ్చు. ప్రాణ నష్టం, ఈ తరంగాల కారణంగా జలప్రళయాలు మరియు పునరావాస ప్రాంతాల నాశనం ప్రాణ నష్టాన్ని కలిగించవచ్చు. పర్యావరణం, సముద్రంలో ప్రకృతి ప్రాంతాలలో పెద్దగా మార్పులు వస్తాయి, అది సముద్ర జీవాలు, మొక్కలు మరియు మానవ జీవనాలకు నష్టం కలిగిస్తుంది. ఉదాహరణ 2004లో జరిగిన మహాసముద్ర భూకంపం మరియు సునామీ బంగాళాఖాతంలో మరియు ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో పెద్ద నష్టాన్ని కలిగించింది. 2004 ఇండియన్ మహాసముద్ర సునామీ. డిసెంబర్ 2004 26న భారత మహాసముద్రంలో ఉత్పన్నమైన అత్యంత ఘోరమైన భూకంపం మరియు సునామీ ప్రపంచాన్ని కుదిపేసింది. ఇది ఆగ్నేయ ఆసియాలో చాలా ప్రాంతాలను ప్రభావితం చేసింది. మరణాలు మరియు నష్టం అంచనాలు ఎన్నడూ మరిచిపోలేనివి. భూకంప వివరాలు. సమయం ఉదయం 7:58 స్థానిక కాలం. స్థానం సుమాత్రా ద్వీపం, ఇండోనేషియా, పశ్చిమ తీరంలో 160 కిమీ దూరంలో, భూమికి 30 కిమీ లోతులో. ప్రామాణికత 9.1 నుంచి 9.3 రిక్టర్ స్కేలుపై. ఇది చరిత్రలో నమోదైన 4వ అత్యంత శక్తివంతమైన భూకంపం. పరిణామం భూభూగోళికంగా సుందా శైలఫలకము మరియు ఇండో-ఆస్ట్రేలియన్ శైలఫలకముల మధ్య జారీకి కారణమైంది. ఇది భారీగా సముద్రపు నీటిని ఎత్తిపడేసి సునామీ తరంగాలను సృష్టించింది. సునామీ ప్రభావం. భూకంపం కారణంగా సముద్రంలో గణనీయమైన నీటి తలరాత మార్పు చోటు చేసుకుంది, దీనివల్ల పలు భారీ సునామీ తరంగాలు ఏర్పడ్డాయి. ఇవి గంటలకు 800 కిమీ వేగంతో ప్రయాణించి సమీప తీర ప్రాంతాలను ప్రభావితం చేశాయి. ప్రభావిత దేశాలు. ఇండోనేషియా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. సుమాత్రా దీవి చాలా భాగం ధ్వంసమైంది. 1,67,000 మంది మరణించారు. శ్రీలంక తీర ప్రాంతాలు పూర్తిగా నాశనం అయ్యాయి. 35,000 మంది మరణించారు. భారతదేశం ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ మరియు అండమాన్ నికోబార్ దీవులు ప్రభావితమయ్యాయి. 18,000 మంది మరణించారు. థాయిలాండ్ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. 8,000 మంది మరణించారు. మొత్తం మరణాలు సుమారు 2,30,000 నుంచి 2,80,000 వరకు. సంఘటనల క్రమం. భూకంపం ఉత్పత్తి, సముద్రపు ఫలకాల మధ్య శక్తి విడుదలవడం. తరంగాల సృష్టి, సముద్రపు నీరు అకస్మాత్తుగా పైకి ఎగబాకడం. తీరం దాడి, సునామీ తరంగాలు వివిధ దేశాలకు చేరుకోవడం. ప్రభావాలు, నివాసాలు, వ్యవసాయం, ప్రకృతి మరియు మానవజాతిపై భారీ నష్టం. పునరావాస చర్యలు. ప్రపంచ దేశాల నుండి సుమారు $14 బిలియన్ సాయం అందింది. UN, లు మరియు ప్రభుత్వాలు సహాయ కార్యక్రమాలు ప్రారంభించాయి. ప్రభావిత ప్రాంతాలలో పునర్నిర్మాణం చేయడానికి 10 ఏళ్లకు పైగా సమయం పట్టింది. ఉపాధిని, పాఠాలు. అలర్ట్ సిస్టమ్ అవసరం. ఈ ఘటన తర్వాత ఇండియన్ మహాసముద్రంలో సునామీ హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. ప్రజల అవగాహన. సునామీ వస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండడంపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. నిర్మాణ సామర్థ్యం. తీర ప్రాంతాలలో భూకంప నిరోధక భవన నిర్మాణానికి ప్రాముఖ్యత పెరిగింది. మానవతా దృక్పథం. ఈ సునామీ మానవజాతి అనైతికతకు శక్తివంతమైన గుణపాఠం. సహకారం, దయ మరియు పునర్నిర్మాణం కోసం ప్రపంచమంతా చేతులు కలిపింది.